శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 20వ శ్లోకం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది. సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ. జగన్మాత పాదములు బ్రహ్మ తేజమున కలిగినవి. బ్రహ్మాది సమస్త దేవాదులకు ముక్తి మార్గములు. అట్టి పాదములందు ప్రకాశంతో వెలిగిపోవచున్నవి అమ్మ కాలి అందియలు అంటే మంజీరములు. మాణిక్యములతో పొదగబడిన మణిమంజీరం. సింజానము అనగా సవ్వడి. మంజీరములకు అలంకరించబడిన చిరుచిరు మువ్వల సవ్వడి అంటే శబ్దమే సింజానం అనగా అమ్మ కాలి అందెల సవ్వడియే సింజాన మణిమంజీరం. అమ్మ పాదములు శ్రీపాదములు, శ్రీపదములు, శోభాయమానములు, మోక్షపదములు. అమ్మ మంజీరముల సవ్వడి శ్రవణానందకరం. అమ్మ పదముల సవ్వడి ప్రణవనాదం. పదం అనగా పలుకు. మరి ఒక విధంగా అమ్మ రెండు పాదములు శ్రీ విద్యాపాసనలోని కాది విద్య, హాది విద్యలకు సంకేతములుగా ఉన్నాయి. కకారంతో మొదలగు శ్రీ విద్యా మంత్రం పంచదశీ మంత్రం కాది విద్య. హకారంతో మొదలగునవి హాది విద్యగా చెప్పబడ్డాయి. శ్రీ విద్యకు సంకేతమైన మణిమంజీర అమ్మ పాదద్వయములకు నమస్సతములు. ఓం ఐం హ్రీం శ్రీం సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః. మరాళీ మందగమన మహాలావణ్య సేవది. మరాళీ మందగమన. బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమేశ్వరుడు కల్పించిన చిదగ్నికుండమందు కోటి సూర్య సమాన తేజస్సుతో ఉద్భవించినది అమ్మ. తేజోరూపమగు అమ్మ కరచరణాదులతో రూపవంతమైనది. అట్టి దివ్య రూపమును వర్ణించి మురిసిపోయారు వసిన్యాది వాగ్దేవతలు. చిదగ్నికుండంలో ఉద్భవించిన క్రమంలో అనగా శిరస్సు మొదలు పాద పర్యంతం వర్ణించారు. ప్రస్తుతం అమ్మ నడకను ప్రస్తుతిస్తూ ఉన్నారు. మరాళీ మందగమన అని కీర్తించుచున్నారు. మగహంస మరాళం, ఆడహంస మరాళి. అమ్మ నడక అతి సుకుమారం. ఆడహంస మరాళి నడకకు సమానం. నీటిని పాలను వేరు చేయు బుద్ధి కుశలతకు పేరైనది హంస. మందగమనం ఉన్నది. మంచి సాముద్రిక లక్షణం. యోగపరంగా హంస అనగా శ్వాస. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అన్నది హంసగాయత్రి. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనది హంసగమనం. అదియే ప్రాణగమనం, ప్రాణాయామం. శివశక్తి స్వరూపం. హంసగమనం చేత మూలాధారంలోని శక్తి మూలాధారాది చక్రముల గుండా ప్రయాణించి సహస్రారం చేరి అందుండి మూలాధారం చేరుతుంది. ఇదియే అమ్మ ప్రయాణం, గమనం. అమ్మ చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. కావున ఆడహంసతో పోల్చి మరాళీ మందగమన అని స్తుతించారు వాగ్దేవతలు. ఓం ఐం హ్రీం శ్రీం మరాళీ మందగమనాయై నమః. మహాలావణ్య సేవది. నిధి సేవది అను మాటలు కలవు. తరగకుండా ఉండునది నిధి. దానికి సాటి లేనిది ఏదో అది సేవధి. అమ్మ లావణ్యము సాటిలేని లావణ్యం. మహాలావణ్య సేవది. లోకాతీత లావణ్యాత్ లలితా తేన శోచ్యతే అని మత్స్యపురాణం. లోకమునకు అతీతమైనది 14 భువనాలలోని లావణ్యమే మహాలావణ్యం. యోగపరంగా రక్త శుక్ల ప్రభామిశ్రమమే లావణ్యం. లోకాతీత లావణ్య వివరణే శ్రీ శంకరుల సౌందర్యలహరి, ఆనందలహరి. శ్రీ విద్యకు సుందరీ విద్య అని కూడా పేరు కలదు.
సచ్చిత్ ఆనందం, సచ్చిదానందమే మహాలావణ్యం. బ్రహ్మానందం పరమసుఖదం అని కదా పరబ్రహ్మతత్వం. సౌందర్యపరంగా సాటిలేనిది, తరగనిది కూడా. ఇట్టి లావణ్య రాశి బ్రహ్మాదులను అబ్బురపరుస్తూ చిదగ్నికుండం నుండి హంస గమనంతో బయటకు నడిచింది. ఓం ఐం హ్రీం శ్రీం మహాలావణ్య సేవధియై నమః.